ఇల్లు అలగ్గానే పండగ కాదు, అధికారం రాగానే పండగ కాదు. ఈ విషయాన్ని గుర్తించింది తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి. అందుకని 2014 తర్వాత అనేక మందిని చేర్చుకుని తద్వారా 2018 ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా తయారు. అంతకుముందు ఉద్యమ పార్టీగా వచ్చినటువంటి దాన్ని ఆ తర్వాతనన్నా సంస్థాగత నిర్వహణ డెవలప్ చేసుకోవాలి. కానీ పై డాబులకే పోయారు, సంస్థాగత నిర్వహణలో విఫలమయ్యారు. సంస్థాగత నిర్వహణ ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. సంస్థాగత నిర్మాణం ఉన్న చరిష్మా లేకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ దెబ్బతింది. చివరిలో బండి సంజయ్ మార్పు వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ మనుగడకి దెబ్బతీసేటటువంటి పరిస్థితులు, కవిత అరెస్టు, అట్లాగే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఏదైతే ఈ కేసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులు, పాజిటివ్ ఇంతవరకు ఎవరిలో రావట్లేదు. ఓడారన్న సింపతి రావట్లేదు, లేదా కవిత జైలుకి వెళ్ళిందన్న సింపతి రావట్లేదు. ఇది అత్యంత ప్రమాదకరం. రేపు ఏం జరుగుతుందన్నటువంటిది ఆలోచించుకోవాల్సి ఉంది, పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంది.